హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోటి ఉప్మా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్గా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా కట్ చేసుకున్నాను. తర్వాత మనం కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దాంట్లోకి ఫస్ట్గా పోపు గింజలు వేయాలి. చూడండి, పోపు గింజలు వేసిన తర్వాత చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఎంతో ఇష్టంగా తినే వాళ్ళకి ఇది బాగా లైక్ చేయొచ్చు. పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా ఎలా వేగుతున్నాయో. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి, కట్ చేసి పెట్టుకున్నది. చూడండి, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఉప్మా ఎంతో ఇష్టంగా తింటారు కిడ్స్ అయితే మాత్రం. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవి టమాటా ముక్కలు వేయాలి. నేనైతే ఒక గ్లాస్కి సింపుల్గా ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి వేసాను. చూడండి, బాగా అవి కొంచెం లైట్గా మగ్గాలి. పచ్చి కరివేపాకులు వేసి నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి తొందరగా మగ్గిపోతుంది అన్నమాట, తొందరగా వెంటనే అయిపోతుంది అన్నమాట. చాలా టేస్ట్ అండి. టిఫిన్స్లో ఎర్లీ మార్నింగ్ అడగడుకోవటప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు ఇది స్పీడ్గా. చూడండి, ఇప్పుడు నేను ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను మగ్గిన తర్వాత. చూడండి, 2 గ్లాసు వాటర్ వేస్తున్నాను అన్నమాట. వేసిన తర్వాత కలబెట్టాలి. కొంచెం మనము అవి నీళ్ళు వాటర్ అనేది తెరులుతున్నప్పుడు కలబెట్టండి. సాల్ట్ కరగాలి కదా, ఉప్పు అయినా సాల్ట్ అయినా. ఇప్పుడు వాటర్ తెరులుతున్నప్పుడు మనము 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాము కాబట్టి 1 గ్లాస్ రవ్వ వేయాలి. చూడండి, ఈ విధంగా ఆ వాటర్లో కలబెట్టాలి. గట్టకుండా ఉంటలు లేకుండా కలబెట్టాలి. రవ్వ తీరా స్మూత్గా అయిపోతుంది. కలబెట్టుకునే ఉండండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఎప్పుడైనా డిన్నర్ కానీ నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. ఆ వాటర్ అన్నీ చిక్కబడేదాకా చూడండి, కలబెట్టండి. అడుగున ఉంటలు పెట్టకుండా ఉంటుంది. ఈ విధంగా దీంట్లో మనము గీ అయినా యాడ్ చేయొచ్చు, పాదం పప్పున పాదం పప్పు ఏదైనా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా చేస్తున్నాను. అబ్బాయి చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. చూడండి, ఫైనల్గా ఇలా అయింది. ఈ విధంగా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా సింపుల్ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, వెంటనే అయిపోతుంది. చూడండి, ఫైనల్గా ఇలా అయిందన్నమాట రెడీ ఉప్మా.